ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాష వైదిక భాష. మహాస్వామి వారు ఆ నలుగిరిని ఋగ్వేద అక్షరములు వారి వారి భాషలలో ఎలా ఉచ్చరింపబడతాయో ఒక పట్టిక వెయ్యమన్నారు. 15 నిమిషాలలో అంతా రాశారు వారు. దాన్ని చూసి ఇజ్రాయేలీ ఆశ్చర్యముతో ఇది అసలు ఊహింపశక్యము కానిది అని అన్నాడు. స్వామివారు అతనితో, ఏమిటి, అన్ని భాషలు వేద భాష నుండే పుట్టాయని ఇప్పుడు ఒప్పుకుంటావా అని అడిగారు. కాని అతని మొహంలో అతను ఒప్పుకున్నట్లు కనబడడం లేదు. స్వామివారు నవ్వుతూ, మీ వద్ద తాళం మాత్రమే ఉంది, మా వద్ద తాళం చెవి కూడా ఉంది. వేదాలలో ఏ మహర్షి భారతదేశం నుండి వెళ్లి ఇజ్రాయెల్లో వేదాన్ని వ్యాప్తి చేశారో అనే విషయం కూడా ఉంది అని చెప్పారు. అతను చివరికి ఒప్పుకున్నాడు.